వెల్కమ్ టు ఇంటర్నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఈ రోజు మనం డే 5 కి చేరుకున్నాము. గత 4 రోజులుగా ఈ అవేర్నెస్ సెషన్స్ లో మనం చాలా విషయాల వరకు తెలుసుకున్నాము అండ్ తెలుసుకున్నారనే ఆశిస్తున్నాను. సో అకార్డింగ్ టు WHO ప్రకారం ఇంకా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంపేర్ టు బాటిల్ ఫీడింగ్ తో పోల్చుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఉన్నటువంటి అవగాహన ఇంకా కూడా తక్కువనే ఉంది. అందువల్లే మేము ఈ సెషన్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ 4 సెషన్స్ తర్వాత ఇప్పుడు 5వ సెషన్ లోకి మనం జంప్ కాబోతున్నాం, శిశువు యొక్క ఆరోగ్యం పైన. ఓకే, ఈ రోజు మన యొక్క టాపిక్ ఏంటంటే శిశువు ఆరోగ్యం మరియు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత. తల్లిపాలు తీసుకునేటువంటి పిల్లల పైన మరియు బాటిల్ ఫీడింగ్ తీసుకునేటువంటి పిల్లల పైన వారి యొక్క అంటే పాలు తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన ఎటువంటి ప్రతికూల ప్రభావం కానీ సానుకూల ప్రభావం కానీ ఉంటుంది అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. అండ్ పిల్లల్ని చూడండి, కొంతమంది పిల్లల్ని చూస్తుంటే మాటి మాటికి వాళ్ళు అనారోగ్యాల పాలవుతుంటారు. అలాగే వాళ్ళ ఎదుగుదల, మానసిక ఎదుగుదల కానివ్వండి, లేకపోతే శారీరక ఎదుగుదల కానివ్వండి, అందులో కూడా మనం చాలా వరకు ఈ రోజులలో ముఖ్యంగా దీని వలన కూడా తల్లులకి కొంచెం మానసిక వేదన, పేరెంట్స్ కొంచెం మానసిక వేదన అనేది ఉంటుంది అనమాట. సో మనం దాని గురించి కరెక్ట్ గా తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి మన యొక్క ఎడ్యుకేషన్ ద్వారా ఎలా వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడుతుంది అనేది తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్పీకర్. మన స్పీకర్ షయద్ గులాబ్ షా. షీ ఈస్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, వెల్కమ్ మేడం. సో ఈ రోజు మేము మీ దగ్గర నుండి శిశువు యొక్క ఆరోగ్యం మరియు ఇమ్యూనిటీ రిలేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పద్మ మ్యామ్. అందరికీ నమస్కారములు. గత సెషన్స్ లో పద్మ మ్యామ్ ఇంకా సౌమ్య మ్యామ్ వాళ్ళు చాలా బాగా న్యూట్రిషన్ గురించి చెప్పారు. న్యూట్రిటివ్ డైట్, తల్లి యొక్క పాలలో ఎటువంటి ఎటువంటి ఉపయోగ తల్లి పాలలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తల్లి గురించి చెప్పారు. ఇప్పుడు నేను శిశువు ఆ తల్లి పాలు తాగితే ఒక యూజెస్ కానీ బెనిఫిట్స్, ఇంకా మనం ఆరోగ్యపరంగా కూడా ఫ్యూచర్ లో కూడా శిశువుకు ఎటువంటి రక్షణ వ్యవస్థ కలుగుతుందో దాని గురించి నేను వివరంగా చెప్తాను. ఈ కాలం కంపేర్ చేస్తే ముందు అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో కంపేర్ బాటిల్ ఫీడింగ్ కి అలవాటు పడుతున్నారు, కానీ ఇట్స్ రాంగ్. ఎందుకంటే మదర్ మిల్క్ లో ఉన్న పోషకాలు నేచర్ లో ఎక్కడా లేవు. అవి మనకు కావాల్సినవన్నీ అమైనో యాసిడ్స్ కానీ అన్ని అందులోనే ఉన్నాయి. రోగ నిరోధక శక్తికి కావాల్సిన ఫైటో హార్మోన్స్ కానీ అన్ని మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి తల్లి పాలలో అవైలబుల్ గా ఉన్నాయి. మినిమం డే 1 నుంచి 6 months వరకు కంటిన్యూస్ గా బేబీకి బ్రెస్ట్ మిల్క్ అంటే తల్లి పాలపైనే తల్లి పాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే అందులో మాక్సిమం ఇమ్యూనిటీకి కానీ. గులాబ్ షా, సో మీకు స్క్రీన్ విజిబుల్ గా ఉందా? నేను స్క్రీన్ షేర్ చేశాను. ఎస్ మ్యామ్. ఓకే, సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీరు కూర్చోండి. కంటిన్యూ మ్యామ్. పిల్లలలో డైజెషన్ ఇష్యూస్ కానీ తక్కువ చూస్తుంటాం. వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా బాగా ఉంటాయి. అండ్ న్యాచురల్ గా వాళ్ళు ఒకవేళ జబ్బున బారిన పడినా, ఒకవేళ ఫీవర్ వచ్చినా కానీ వాళ్ళకి 2-3 days లో వాళ్ళు త్వరగా వాళ్ళకి ఇమ్యూనిటీ నార్మల్ గా ఉంటది కాబట్టి త్వరగా కోలుకుంటారు. అదే ఫార్ములా మిల్క్ వాళ్ళకి వీక్ డేస్ అయినా పట్టొచ్చు కంపేర్ చేస్తే. అండ్ వాళ్ళ ఇంటరాక్షన్స్, వాళ్ళు మనతో లేకపోతే బయట వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అన్నది కూడా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చెప్తాయి. అందులో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళ కాల్షియం కంటెంట్ కానీ, బోన్ హెల్త్, టీత్ హెల్త్, ఇయర్ హెల్త్ అండ్ రెస్పిరేషన్ ఇష్యూస్ కానీ చూస్తే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే శిశువుల్లో చాలా ఎక్కువ వరకు చూస్తూ ఉంటాం మనం. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో నేను మీతో కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను.
రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి శ్వాస సంబంధించిన ఇన్ఫెక్షన్స్, లంగ్ డిసీజెస్ కూడా ఈ మధ్యలో చూస్తూ ఉంటాం మనం. మన చుట్టుపక్కల వాళ్ళు స్మోకింగ్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ శిశువుకి చాలా ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏడు ఏడుస్తున్నారు అన్నది ఒకటి గమనించగలుగుతాం, కానీ దాని ఇష్యూస్ ఏంటి అన్నది మనం ప్రత్యామ్నాలు కానీ అవి వెతుక్కుంటాం, కానీ మనకు కొన్ని అర్థం కావు. వాటికి కొన్ని ఇమ్యూనోగ్లోబ్యులన్స్ అన్ని, కొన్ని ఫైటో హార్మోన్స్ కానీ అన్ని అవసరమైనవన్నీ ఆ, అమ్మ పాలలోనే లభిస్తూ ఉంటాయి. కొన్ని శిశువులకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అవి అమ్మ పాలు తాగటం వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా మోషన్స్ వెళ్తూ ఉంటారు, వాటరీ స్టూల్స్ మోషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. కానీ వాటికి గట్ హెల్త్ కి సంబంధించిన మంచి సూక్ష్మ జీవులు వాళ్ళ కడుపులో అమ్మ పాల ద్వారా లభిస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు కొన్ని పిల్లలకి సరిగ్గా వినలేరు వాళ్ళు. ఎందుకు కొన్ని చప్పుళ్ళకి అందరం భయపడితే వాళ్ళకి ఆ చప్పుడు వినిపించదు. ఎందుకు ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు అన్ని శబ్దాలు వినగలుగుతారు. బయటికి వచ్చిన తర్వాత ఆ శబ్దం వాళ్ళకి రీసౌండ్ గా అనిపిస్తూ ఉంటది. చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ ఉంటారు చిన్న పిల్లలు. ఒకవేళ వాళ్ళ వినికిడి అని ఇయరింగ్ వాళ్ళకి చాలా బాగా ఉంటాయి. ఇయరింగ్ ప్రాబ్లమ్స్ ఈ స్టార్టింగ్ స్టేజెస్ లోనే మనం పిల్లల్లో పసిగట్టగలగం. అండ్ దాని దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటది. ఈ పొల్యూషన్ వల్ల కానీ, సౌండ్ పొల్యూషన్ వాళ్ళకి చాలా ఇరిటేషన్ గా ఉంటది. సో వాటన్నిటిని వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలంటే బ్రెస్ట్ మిల్క్ ముందు నుంచి అట్లీస్ట్ 1.5 years తాగితే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. చిన్న చిన్న ఎలర్జీస్, దుమ్ము వల్ల, కాలుష్యం వల్ల ఎన్నో ఎలర్జీస్ వస్తూ ఉంటాయి చిన్న పిల్లలకి. అది వాళ్ళు రికవర్ అవ్వగలుగుతారు. కొన్ని పిల్లల్లో చూస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లి చనిపోవడం కానీ, తల్లి బిడ్డ దూరంగా ఉండడం కానీ, రోగాల వల్ల కానీ, వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు శిశువు కొన్ని సమయాల్లో చనిపోవడం జరుగుతుంటది. అటువంటి రిస్క్ ఎప్పుడు రాకుండా ఉండాలని మనం కోరుకుందాం. అందులో బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలు మినిమం 2 years 1.5 years వరకు తాగిన పిల్లలు వాళ్ళ మదర్ బాండ్ అన్నది చాలా దృఢంగా ఉంటది. అందులో వాళ్ళు నమ్మకం అన్ని, అమ్మ దగ్గర ఉన్న శక్తి, నమ్మకం, పేషెన్స్, కోపం అన్ని వాళ్ళు అలవర్చుకుంటారు. అండ్ కొన్ని 6 months తర్వాత వాళ్ళకి అన్నప్రాసన చేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి చిన్న చిన్న టీత్ లా వస్తూ ఉంటాయి. ఆ టైంలో అమ్మని కొరకటం కానీ, అవి ఆ స్పర్శ చాలా మధురానుభూతి. అందులో వాళ్ళకి మనం బ్రెస్ట్ ఫీడ్ తో పాటు న్యాచురల్ గా లభించే ఫ్రూట్స్ కానీ, మిల్లెట్స్ అండ్ మిల్లెట్స్ అతి సూపర్ ఫుడ్స్ లా అని కూడా చెప్పొచ్చు మిల్లెట్స్ ని. అన్నం అన్ని మనం మన రీజనల్ వైజ్ గా ఎలా తింటామో వాళ్ళకు కూడా చిన్న చిన్నగా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. విత్ బ్రెస్ట్ ఫీడింగ్ తో అమ్మ పాలతో పాటు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ స్టేజెస్ లో వాళ్ళకి ఆ కొన్నిసార్లు ఫీవర్స్ వస్తూ ఉంటాయి. వ్యాక్సిన్స్ వేసినప్పుడు ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం చాలా ఓపికగా ఉండాలి. పిల్లలతో పాటు నిద్రలేమి, వాళ్లకు ఇరిటేషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో మనం దగ్గర ఉండి మన పాలు ఇస్తూ వాళ్ళకి ఎటువంటి రోగం రాకుండా మనం కంఫర్ట్ గా ఇవ్వాలి. జోల పాటలు పాడుతూ వాళ్ళతో ఎంత కంఫర్టబుల్ గా మనం ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ని మనకి చెప్పలేకపోయినా ఎక్స్ప్రెస్ చేయగలరు. చిన్న చిన్న స్కిల్స్, యాక్టివిటీస్ ని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ రేడియేషన్స్ నుంచి, ఫోన్ రేడియేషన్స్ కానీ ఎటువంటి రేడియేషన్స్ నుంచి అయినా మనం వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి న్యాచురల్ గా మనకి ఎలా అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి మనం ఇప్పటి నుంచే చిన్నతనం నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. దాంతో పిల్లలకి ఐక్యూ కానీ, అందరితో ఇంటరాక్షన్ కానీ, ఇంకా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ లో చాలా చాలా వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. బ్రెస్ట్ మీద అదే అమ్మ పాలలో ఉన్న అన్యోన్యత అమృతంతో సమానం అని అంటారు మన పెద్దలు. అమృతంతో సమానమైన పాలను మనము 2 years వాళ్ళతో మనం చేసేది ఏం లేదు. టైం కొద్దిగా కేటాయిస్తే చాలు వాళ్ళతో పాటు. వాళ్ళు అదే వాళ్ళ బ్రతికున్నంత వరకు మనకు అమ్మను కృతజ్ఞత చెప్పడం అంటే వాళ్ళ పెరుగుదలలోనే మన కృతజ్ఞత అనేది మనకు దొరుకుతుంది.
సో ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా ఉంటది. మనం మన చిన్న చిన్న పనులు కానీ 6 మంత్స్ వరకైనా వాళ్ళతో మనం హ్యాపీగా హ్యాపీగా మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆక్సిటోసిన్ కానీ ప్రొజెస్టెరాన్, ఎంత వరకైనా జెస్టేషన్ పీరియడ్ లో మనకి పాలు అందుతూనే ఉంటాయి మన న్యూట్రియంట్స్ నుంచి. పద్మ మ్యామ్ చెప్పిన న్యూట్రిషన్ చార్ట్స్ లో నుంచి మనం చూస్తూ ఉంటే ఫ్రూట్స్ కానీ ఎప్పుడైనా డిహైడ్రేట్ అవుతూ ఉంటారు. ఆ డిహైడ్రేట్ అయినప్పుడు అమ్మ పాలలో ఎంత కావాలో ఆ మాత్రంలో వాటర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. గోవు పాలు కానీ బర్రె పాలు కానీ అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటది, కానీ అమ్మ పాలలో శిశువుకి ఎంత కావాలో అంత ఫ్యాట్ కంటెంట్ మనకు లభిస్తూ ఉంటుంది. సో బెటర్ గా అమ్మ పాలని ఎంత అయితే అంత యూస్ చేస్తే బెటర్. ఫార్ములా మిల్క్స్ ని కొద్దిగా ఆ ఎంతో అత్యవసర పరిస్థితుల్లో కానీ ఆ టైంలో యూస్ చేస్తే బెటర్, కానీ అమ్మ పాలతోనే బిడ్డకు కడుపు నిండుతుంది. అండ్ అమ్మ పాల వల్ల నేను ఇప్పుడు కలిగే బెనిఫిట్స్ గురించి చెప్తాను. వ్యాక్సిన్స్ వేసినప్పుడు పిల్లలకి జ్వరం వస్తూ ఉంటది, జ్వరం వస్తూ ఉంటది, చాలా పెయిన్ పెయిన్ఫుల్ గా ఉంటది, వాళ్ళు నడవలేకపోతారు, ఆ స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ జనరల్ గా పుట్టినప్పుడు వాళ్ళకి జాండీస్ వస్తూ ఉంటాయి. విటమిన్ కే డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాం. టెంపరేచర్ సీజనల్ చేంజెస్ వల్ల చాలా వరకు రోగాల బారిన పడుతూ ఉంటారు. దాని నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే అమ్మ పాల కన్నా వేరే సొల్యూషన్ ఏమీ కనిపించదు మనకు. అండ్ ఆ తల్లి కూడా దాంతో పాటు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ఎప్పుడైనా హైజీన్ మెయింటైన్ చేయాలి. సేఫ్టీ టిప్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. బేబీకి బాతింగ్ చేసేటప్పుడు కానీ మంచి వాటర్, లూక్ వామ్ వాటర్, ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్లతో బాబుని ఒకవేళ జ్వరంగా ఉన్నప్పుడు కూడా లైట్ గా శుభ్రం చేయడం కానీ, ఆయన బిడ్డ ఒక ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కానీ ఆ లోషన్స్ కి బదులు కొబ్బరి నూనె యూస్ చేస్తూ ఉంటే చాలా రిలీఫ్ గా ఉంటది. ఐ మీన్ బాబు ఒకవేళ బిడ్డ ఆ, బిడ్డ ఇంజెక్షన్ లో కానీ లేక ఐ మీన్ ఊపిరి తీసుకునే సమస్య ఏమైనా ఉంటే మన పూర్వీకులు ధూపం వేసేవాళ్ళు. ఆ చెడు బిడ్డకు తగలకుండా ఉండాలని చెప్పేసి ధూపం వేయడం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవి మనం ఈ కాలంలో కూడా అలవర్చుకోవాలి. అలా చేసినప్పుడు పిల్లలకి, అందరం కోరుకునేది పిల్లలు హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అండ్ మనను తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం చూసుకోవాలంటే ఇప్పుడే మన బాండింగ్ వాళ్ళతో ఎంత బాగుంటే తర్వాత కూడా ఫ్యూచర్ లో వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటది. అండ్ మనకు ప్రకృతి ఎన్నో మంచి మంచి వస్తువులు మనకి ఇచ్చారు. ఎన్నో ట్రీస్ మనకి ఎలా అయితే ఐ మీన్ మనం ఎన్ని లాభాలు అయితే ట్రీస్ తో పొందుతామో తల్లి వల్ల కూడా అన్ని లాభాలు పొందుతారు. మన ఋషులు కానీ కవులు కానీ తల్లి గురించి ఎంతో బాగా వర్ణిస్తారు. ఏ వర్ణనైనా కానీ తల్లి తర్వాతనే అంటారు. అటువంటి తల్లి పాలలో నేను కొన్ని లాభాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓ తల్లి బిడ్డ ఐక్యూ లెవెల్స్ చాలా బాగా ఉంటాయి. వాళ్ళు త్వరగా గ్రాస్ప్ చేయగలరు. ఏదైనా చెప్తే అలా స్ట్రక్ అయిపోయి ఉండకుండా చాలా ఇంటెలిజెంట్ గా తయారవుతారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ లో స్పోర్ట్స్ స్కిల్స్ లో కానీ స్పోర్టివిటీలో కానీ ఫెయిల్యూర్స్ ని కానీ ఎలా వాళ్ళు ఫేస్ చేస్తారన్నది మనం తల్లిపాల నుంచి వాళ్ళకి అర్థమైపోతుంటది. ఎందుకంటే అమ్మ ఫీడింగ్ చేస్తునేటప్పుడు ఎప్పుడు ఒకే పొజిషన్ లో ఉండలేరు, ఆవిడ ఒకే స్టేట్ లో ఉండలేరు. వాటన్నిటిని దాటుకుంటూ చక్కగా హ్యాపీగా రిలాక్స్డ్ మోడ్ లో ఐ మీన్ రిలీజియస్ వైజ్ గా కానీ భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఏదైనా వాళ్ళు ఉమ్, పిల్లలకు ముందు నుంచే వాళ్ళు అలవాటు చేస్తూ ఉంటారు. రిలాక్స్ గా ఉండాలి. కోపం వస్తే కోపం ఉమ్, కోపంని ఎలాగా అయితే మనం కోపంని ఎలా అయితే మనం డైజెస్ట్ చేసుకుంటామో, లే మనం శాంతిని ఎలా పాటిస్తామో మెడిటేషన్స్ లో లాగా అలా పాటిస్తూ ఉండదు. పాటించాలి అని వాళ్ళకి అమ్మ పాల నుంచే తెలిసిపోతుంటది. ఎందుకంటే మదర్ బేబీ బాండింగ్ అలా ఉంటది. అండ్ వాళ్ళు మెమ్ వాళ్ళ మెమొరీస్ చూస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే శ్లోకాలు కానీ ఐ మీన్ మంచి మంచి అలవాట్లు కానీ ముందు నుంచే వాళ్ళకి మీరు అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా అవే గుర్తొస్తూ ఉంటాయి.
అండ్ నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ తో గాని అమ్మ నాన్న వాళ్ళతో ఇంకా ఫ్యామిలీ వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ అయితే వాళ్ళలో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ వాళ్ళు బిహేవియర్, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని వాళ్ళు ముందే నేర్చేసుకుంటూ ఉంటారు. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ వైపు చూస్తే ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్, కొన్ని ఎసెన్షియల్, అవి అమ్మ పాల్లోనే వాళ్ళకి చాలా ఎక్కువ వరకు లభిస్తూ ఉంటాయి. ఇలాగా మనం ప్రకృతి ప్రసాదించిన కొన్ని కొన్ని ఫ్రూట్స్ కానీ, ఐ మీన్ సెలెక్టివ్ గా రీజనల్ వైజ్ సీజనల్ ఫ్రూట్స్ వాళ్ళకి ఇస్తూ, వాళ్ళకి ఏ పోషకాహార లోపం లేకుండా మనం చూసుకుంటూ ఉంటే డెత్ రేట్ అన్నది చాలా తగ్గుతుంది. పిల్లలకి ఎటువంటి జబ్బులు రాకుండా, పెరలైసిస్ కానీ ఎటువంటి జబ్బులు పిల్లలకు రాకుండా మనం బ్రెస్ట్ ఫీడ్ మదర్స్ లో ఎంకరేజ్మెంట్ అనేది చూడగలుగుతాము. ఇంకా ఓకే. తల్లి చెప్పండి, కంటిన్యూ. తల్లి పాల స్వచ్ఛత గురించి మనకు తెలిసిందే, కల్తీలు ఉండదండి. అందుకని ఫార్ములా మిల్క్ కన్నా తల్లి పాలనే నేను ఎంకరేజ్ చేస్తుంటాను. ఓకే. సో బాకంటే తల్లి పాలు అంటే తల్లి మాతృత్వం అనేది చాలా మధురమైంది, అందరికీ తెలిసిందే. కానీ ఆ మాతృత్వంలో కూడా ఇంకా కొంచెం మధురానుభూతి పొందాలనుకునే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం తెలుసుకున్నాం కదా, హార్మోన్స్ అండ్ మదర్ యొక్క రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫౌండేషన్ ఏజ్ లోనే మనం లాస్ట్ స్లైడ్ లో చూసాం కదా, ఐక్యూ లెవెల్ కానివ్వండి, మెమొరీ వైజ్ కానివ్వండి, అలాగే గులాక్ష మేడం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చాలా రిలేషన్ ఉందన్నమాట. అంటే మనం ఎన్నో వాళ్ళకి ఇప్పుడు తను ఎంత సో ఇంకా క్లోజింగ్ పాయింట్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మరి? పిల్లలకు అట్లీస్ట్ 1.5 year వరకైనా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి. అండ్ ఫ్రూట్స్ అన్నవి ఏమైనా మీరు ఇంజెస్ట్ చేస్తుంటే వాటిని బాయిల్ చేయడం కానీ, బాయిల్ చేసి మిల్లెట్స్ ని, అటువంటివి ప్యూర్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు మన సీజనల్ ఫుడ్స్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తే బెటర్. ఇన్ టైమ్ ఇంటర్వెల్ 2 to 2 hours కి వన్స్. అండ్ 3 months లోపల అయితే, ఒకవేళ సిజేరియన్ అయిన వాళ్ళు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి. కానీ మీరు పిల్లలతో ఎంత టైం అయితే ఇప్పుడు స్పెండ్ చేస్తారో, మీ బాండింగ్ ఎంత బాగుంటుందో, అది వాళ్ళకి ఫ్యూచర్ లో అంతా వాళ్ళకి అది సపోర్ట్ గా ఉంటది. పేరెంట్స్ గా మనం ఇచ్చేది ఏముండదు పిల్లలకి, ఓన్లీ మన టైం. వాళ్ళకి కావాల్సింది టైం, స్టేటస్ అవి కాదు. అమ్మ నాతో టైం స్పెండ్ చేస్తే బాగుంటది, నాన్న నాతో ఆడుకుంటే బాగుంటది. అటువంటి చిన్న చిన్న ఫీలింగ్స్ వాళ్ళకి మోర్ దాన్ ఎవ్రీథింగ్, మోర్ దాన్ ఒలింపిక్స్ కానీ ఏదైనా వాళ్ళకి అదే మనం ఇచ్చే హోప్. కానీ ఏదైనా ఫ్యూచర్ లో వాళ్ళకి ఫెయిల్యూర్ కానీ వాళ్ళు ఫేస్ చేయగలగాలి, సక్సెస్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి. దాన్ని మనం అమ్మతోనే, ఆ వర్ణన మాత్రం అమ్మతోనే. ఎంత కష్టమైనా పడుతుంది కానీ బిడ్డను మాత్రం ఆ, ఏది ఐ మీన్ బిడ్డను మాత్రం ఎక్కడ దిగ ఎక్కడ తగ్గకుండా చూసుకుంటారు అమ్మ అయితే. అలా అమ్మ నుంచే మాక్సిమం ఇన్స్పిరేషన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. మన ఋషులు చెప్పిన ఆరోగ్యం కూడా మనం ఫాలో అవ్వాలి. అండ్ ట్రెండ్ వైస్ కూడా బెస్ట్. ఫోన్ చూస్తూ మాత్రం బిడ్డకి పాలు ఇవ్వద్దు. ఆ పాలు మీరు ఇస్తూ ఉంటే అవి ఇంజెస్ట్ చేసుకుంటారు, కానీ పిల్లలు అండ్ అది ఒకవేళ ఎక్సెస్ అయిపోయి ఉండొచ్చు, వాళ్ళు నిద్రపోవచ్చు. మినిమం 20 minutes వన్ సైడ్, ఒక్కొక్క బ్రెస్ట్ సైడ్ 20 minutes అయినా పిల్లలకు మిల్క్ ఇవ్వాలి. వాళ్ళకి నిద్రపోతూ ఉంటే ఆ చెవిని లైట్ గా రబ్ చేస్తూ ఉంటే వాళ్ళు నిద్రపోతుంది. ఐ మీన్ నార్మల్ గా ఉంటారు. ఫ్రీక్వెంట్ గా సీజనల్ వైజ్ గా హైజీన్ మెయింటైన్ చేయాలి. మెయిన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా చూసుకోవచ్చు. మదర్ మాక్సిమం కేర్ తీసుకోవాలి. మదర్ ఫస్ట్ హెల్దీగా ఉండాలి. నెక్స్ట్ సో ఆవిడ బేబీకి కూడా అంత హెల్దీగా వాళ్ళు చూసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఓకే, మ్యామ్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గులాబ్షా.
అంటే మదర్ టచ్ అనేది ప్రజెంట్ మూమెంట్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అని చాలా నేర్చుకున్నాము. బట్ ఆ ఫీడింగ్ లో కూడా మదర్ ప్రజెంట్ మూమెంట్ లో ఉండి, అంటే అనవసరమైన ఆలోచనలు లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు మన పిల్లలకి చెప్తుంటాము మొబైల్ చూడకూడదు, టీవీ వాచింగ్ అనేది. సో ఫుడ్ అనేది ఫీడ్ చేస్తున్నప్పుడు తల్లి కూడా అంతే ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. అండ్ ఈ రోజు నేర్చుకున్న ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. అండ్ హూ ఆర్ వాచింగ్ ఆన్ యూట్యూబ్, ఎవరైతే యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నారో ఇది మాకు యూస్ఫుల్ అనిపించినప్పుడు ఖచ్చితంగా మరొకరికి షేర్ చేయండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.